కానీ ఏది వర్క్ అయినా ఏంట్రా ఏంటి సో కొట్టించుకోకు నా చేత గిరిగిల్లా గిలగిల్లా కాదు డ్రిల్లా ఏదో గల్లా అలా చూస్తావు మా ఊళ్ళు చూసానంటే నీకు ఎవరు మీ గుండోళ్ళ ఎవరు కదా దీనికి గుండోళ్ళారా చెప్పు కాదు చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది అసలు టాపిక్ ఏంటో. మేము ఎలా ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యాం ఇంత తక్కువ టైంలో. బర్రూపడం కాదు, చెప్పు ఎలాగయ్యాము కాదు. స్టార్ట్ చేయ నువ్వు, నేను అందుకుంటాను. చూస్తాను ఎంత అందుకుంటావో. కాదు, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ టైమే పెడతాను ఎడిట్ చేసి. యాడ్స్ కూడా కిప్ చేయకండి. కిప్ కాదు ఓకేనా? నోట్ తిరగదు. కిప్ యాడ్స్ చెప్పానా? చెప్పు. యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. యాడ్స్ స్కిప్ చేయకుండా చూస్తే మావి డబ్బులు వస్తాయి. మా ట్రిప్కి మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు అవుతారు. మీతో డబ్బులు వక్కర్లేదు. జస్ట్ 2 నిమిషాలు చూడండి అంతే. డబ్బులు అండ్ మీకు ఇష్టం కావాలి అంతే. వీలైతే షేర్ చేయండి. షేర్ ఇది కొంచెం మీకు యూజ్ అయ్యేది కాబట్టి షేర్ చేయండి. షో కాదు సో ఓకే. గ్యారెట్ డిడ్ యు గ్యారెట్ నర్మి నోట్లోకి వస్తుంది. నా నోరు ఎక్కడ ఉంది? లగట్లేదు. సో ఇప్పుడు మేము ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా అయ్యాం. ఇప్పుడు చిన్న ఇది వస్తుంది, చిన్న వీడియో క్లిప్ వస్తుంది. టిక్ 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 టైప్ చేసుకుంటూ కంఫర్టబుల్ పొజిషన్ ఫస్ట్. సో మేము ఎలా ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యాము అంటే, లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో అనమాట హిట్ అయ్యాము. అసలు ఎలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. మేము ఇన్కమ్ సోర్స్ కోసం చాలా వేస్గా ట్రై చేస్తున్నాం అన్నమాట. అంటే లైక్ జాబ్స్ ట్రై చేస్తున్నాము. నాకు రావట్లేదు. అదే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గుచ్చి చెప్పాను కదా మీకు, వచ్చిన జాబ్ వదిలిస్తున్నానని. దాని తర్వాత ఒక్క జాబ్ రాలేదు. పార్ట్ టైమ్స్ చూసాను. అంటే ఆన్లైన్లో అదే ఇంట్లో కూర్చొని పార్ట్ టైమ్స్ అంటే కదా సైడ్ హసల్స్, అవి సౌరో నేను ట్రై చేసాము. బోల్డ్ ట్రై చేసాము కానీ ఏది వర్క్ అయినా. ఏంట్రా ఏంటి తీయకూడదా? ఈ వీడియో తీస్తున్నప్పుడే నీకు తేనుపులు అన్ని రావాలరా? ఇందాకలే తిన్నాను కదా. నర్మి వాటి సౌరా కొట్టించుకోకు నా చేత. ఆ టైంలోనే ఏంటంటే సౌరవ్ వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. సో కొంచెం ఇష్యూస్ క్రియేట్ అయ్యింది, అంటే ఇష్యూ అయ్యింది బ్యాంక్ అకౌంట్స్తో. సో దానివల్ల నాకు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయిపోయింది అక్కడ. అండ్ దట్ టు లైక్ ఇక్కడ ఉంటున్నాను, పేరెంట్స్ అంతగా పంపించలేకపోతున్నారు. సో నేను సైడ్ ఇన్కమ్ ద్వారా ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నా. సో యాజ్ అ ఫ్రీలాన్సర్ చెక్స్ అలాగా లైక్ దాంట్లో మేము వర్క్ చేసాం. పండు కూడా చేసింది. సో అలా వర్క్ చేసాము. అంతగా వచ్చేది కాదు, బట్ యా
ఓకే. జాబ్ సర్చింగ్ టైంలోనే మాకు సడన్గా తెలిసింది మా అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బాగానే ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ అకౌంట్ బాగుందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా కన్సిస్టెంట్గా వీడియో పెడుతూ ఒక వీడియో వెళ్ళింది అంటే మీ అకౌంట్ బాగుంది అని అర్థం. మాకు ఎలా తెలిసిందంటే మా అకౌంట్ బాగుంది అని చెప్పి నేను అనుకోకుండా ఒకరోజు హోప్ గడ్ ఉన్నాడు కదా, వాడితో ఒక వీడియో చేసి పెట్టా. ఆ వీడియో ఏంటంటే పర్ఫెక్ట్ ఆడియో, తెలుగు ఆడియో అటాచ్ చేయడం వల్ల వీడియో అన్నది 10K వ్యూస్ వరకు వెళ్ళింది. సో నాకు అప్పుడు అర్థమైంది నా అకౌంట్ బాగానే ఉందని చెప్పి. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. మినీ వ్లాగ్స్ ఇవన్నీ పెడుతున్నాం అన్నమాట. దీని ద్వారా మాకు చిన్న హోప్ వచ్చింది, ఏదో కొంచెం సైడ్ సోర్స్ ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి ట్రై చేద్దాం చిన్న హోప్తోనని చెప్పి అనుకున్నాము. సారీ, హోప్ అంటే మా పిల్లి కాదు, మా హోప్. ట్రై చేద్దామని మినీ బ్లాగ్స్ స్టార్ట్ చేసాం. పర్లే, అలా వెళ్ళే సౌరవ్తో పెట్టినవి బాగానే వెళ్ళేవి. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మేము నా ఫ్రెండ్తో కలిపి షాపింగ్కి వెళ్ళాం. ఆ రోజు కాన్సెప్ట్ అంటే నాకు అప్పటికి నా బుర్రలో తట్టింది కాన్సెప్ట్ వీడియోస్ చేస్తే వెళ్ళొచ్చు అని చెప్పి ఆ షాపింగ్ మాల్లోనే మా ఫ్రెండ్ నేను వీడు డిస్కస్ చేస్తాము షాపింగ్ మాల్లో ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ తీస్తే వెళ్తుంది అని చెప్పి వితిన్ 10 minutesలోని కాన్సెప్ట్స్ అంతా డిస్కస్ చేసుకొని వీడియో తీసుకుందామని రెడీ అయిపోయాము. 2 వీడియోస్ తీసుకున్నాము. రెండో వీడియో నేను అనుకోకుండానే అది 1 dayలో 1 lakh వ్యూస్ వెళ్ళిపోయింది. ఆ వీడియో ఏంటంటే నేను ఢిల్లీలో ఒక టాప్ 80 రూపీస్ కొన్నాను, నిజంగా 80 రూపీస్ కొన్నాను. ఆ వీడియో చాలా హైప్ వెళ్ళిపోయింది. అందరూ ఏమనుకుంటున్నారు, ఢిల్లీ వర్డ్కి నేను ఆ వీడియో మీకు పెడితే మీకు అర్థమవుతుంది, దాంట్లో చిన్న వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఈ వీడియోకి అయితే ఆడియో మిస్ అయిపోయింది గాయ్స్. అక్కడ నా ఫ్రెండ్ చూపిస్తుంది సేమ్ టు సేమ్ టాప్, అంటే ఇది 600 అంటే నా టాప్ 80 రూపాయలకి ఢిల్లీలో కొన్నానని అన్నాను. దానికేమో అందరికీ తెంగిందని వినిపించింది. కమెంట్ సెక్షన్లో గుద్దుతున్నారు మొత్తం కమెంట్స్. నాకు అర్థం కాలేదు, వీడియో హైప్ వెళ్ళింది అనుకున్నాం కానీ దేనివల్ల వెళ్ళింది అసలు ఆ కమెంట్స్ చదివినంత వరకు నాకు ఐడియా రాలేదు. తర్వాత తెలిసింది ఆ వీడియో బూత్ వర్డ్ వల్ల వెళ్ళింది అని చెప్పి. నాకు కొన్ని వీడియోస్ 100 million కూడా వెళ్ళింది. ఆ వీడియోస్ 100 million ఎలా టచ్ అయ్యిందో మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను, మీకు చాలా యూజ్ అవ్వచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను, అందరికీ ఇస్తున్నాను. సో కామెంట్ చేయండి. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం కాన్సెప్చువల్ వీడియోస్ చేస్తే వెళ్ళిపోద్ది అని చెప్పి. నా వీడియో నేను ఎడిట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది దట్ ఈ వీడియో వెళ్తుందా లేదా అని చెప్పి. సౌరవ్ నాకు మంచిగా థాట్స్ ఐడియాస్ ఇస్తారు. నేను ఇంకా ఎడిట్ చేస్తూ ఆగిపోతాను, నాకు ఏం చేయాలో నెక్స్ట్ తెలియక. సో నాకు ఆ టైంలో నాకు సౌరవ్ ఐడియాస్, ఈ సౌండ్ ఎఫెక్ట్ పెట్టు, అది పెట్టు అని చెప్పి ఇస్తే నాకు అప్పుడు పొంగిపో. అండ్ మెయిన్ మేము ఎలా తెలుసా ఫేమస్ అయ్యాము, క్యూట్ సౌండ్ ఎఫెక్ట్స్తో. అది చాలా క్యూట్ సౌండ్స్ ఉంటుంది, కార్టూన్స్లో ఎక్కువ వింటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ అది కొన్ని కొరియన్ వీడియోస్లో ఉంటుంది. సో కొరియన్ సిరీస్ చూసిన వాళ్ళకి అది కొంచెం అర్థం అవుతుంది. సో మా జర్నీ అయితే ఏరా నా మొఖం చదువుతున్నా, నా మొహం అందంగా ఉందా, అందంగా లేదు, కపలంగా ఉంది. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. జాబ్ లేని టైంలో జాబ్ సెర్చింగ్లో ఇది సడన్గా రావడం, ఈ పార్ట్ని అయితే మేము చూస్ చేసుకున్నాము. దీని ద్వారా యూట్యూబ్కి వెళ్ళిపోదాం అన్నదే నా మెయిన్ ప్లాన్. కానీ యూట్యూబ్ ఏమో ఇలా తగలాడింది, సరిగ్గా వ్యూస్ రావు, అసలు ఫాలోవర్స్ రారు, చాలా కష్టం యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ అయితే మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి, యూట్యూబ్ కమెంట్స్లో వీటిల్లో పెడితే నేను షూర్గా మీ డౌట్స్ని నేను రిప్లై ఇవ్వగలను. ఇన్ కేస్ మీరు కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఒక పాత్ కింద చూస్ చేసుకోవాలి అనుకుంటే. సో గైస్, ఎలా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి అన్న వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది. సో అందుకే పార్ట్ 2 కింద డివైడ్ చేసాను. ఆ వీడియోలో అయితే మీకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ దొరుకుతాయి. మీరు తప్పకుండా ఆ వీడియో కావాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోకి మంచి రీచ్ చేస్తే మాత్రం పార్ట్ 2 చాలా త్వరగా పెట్టేస్తాను, బద్దకించకుండా ఎడిట్ చేసి పెట్టేస్తాను. బాయ్ బాయ్.